లో నెక్ ర్యాషెస్ కాజెస్ ఏంటి, ప్రికాషన్స్ ఏంటి? ఈ న్యూ బోర్న్ బేబీస్ కి నెక్ డిస్టెన్స్ అనేది చాలా తక్కువ ఉంటది కదా. పాలు తాపించినప్పుడు కానీ, స్నానం చేపించినప్పుడు కానీ కొన్నిసార్లు పిల్లలు పాలు కక్కుతూ ఉంటారు. అప్పుడు ఈ ప్లేస్ లో తేమ అనేది స్టోర్ అయిపోయి ఈస్ట్ ఇన్ఫెక్షన్ వచ్చేదానికి ఛాన్స్ ఉంటుంది. దీని వల్ల స్కిన్ అనేది రెడ్నెస్ గా అవ్వడం, అలాగే ఇన్ఫెక్షన్ ఎక్కువ అవుతున్న కొద్దీ ఈ వైట్ లైన్స్ దగ్గర స్కిన్ డిస్కలరేషన్ అవ్వడం, లైక్ వైట్ ప్యాచెస్ లాగా కానీ, అలాగే ఇంకొంతమందికి స్కిన్ పీలింగ్ అంటే చర్మం ఊడుతున్నట్లు పొక్కులుగా రావడం అనేది జరుగుతుంది. మరి ఈ స్కిన్ కండిషన్ కి ప్రికాషన్స్ ఏంటి? ఫస్ట్ థింగ్, పిల్లలకి టమ్మీ టైమ్ ని అలవాటు చేయడం. అంటే పిల్లల్ని బోర్లా పడుకోబెట్టి నెక్ దగ్గర పిల్లో పెట్టడం. ఇలా చేయడం వల్ల ఈ నెక్ దగ్గర తేమ అనేది ఎక్కువ స్టోర్ అవ్వకుండా ఉంటది. అలాగే టమ్మీ టైం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. అండ్ సెకండ్ థింగ్, నెక్ దగ్గర తేమ లేకుండా చూసుకోవడం. స్నానం చేపించినప్పుడు కానీ, పాలు తాపించినప్పుడు కానీ, పాలు కక్కినప్పుడు కానీ ఈ ప్లేస్ లో బాగా వైప్ చేయడం, క్లీన్ గా పెట్టడం. అలాగే డస్టింగ్ పౌడర్స్ యూజ్ చేయడం. డస్టింగ్ పౌడర్ యూజ్ చేయడం వల్ల తేమ అనేది ఎక్కువ అవ్వకుండా ఉంటుంది. అలాగే పెట్రోలియం జెల్లీ ఆర్ కోకోనట్ ఆయిల్ యూజ్ చేయడం వల్ల తేమ అనేది రాకుండా ఉంటుంది, ర్యాషెస్ అనేటివి రాకుండా ఉంటాయి. ఇన్ఫెక్షన్ ఎక్కువ అవుతుంది, ఎన్ని యూజ్ చేసినా గానీ ర్యాషెస్ కంట్రోల్ అవ్వట్లేదు అన్నప్పుడు సీలోడర్మ్ అనే ఆయింట్మెంట్ యూజ్ చేస్తే మంచి రిజల్ట్స్ ఉంటాయి. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ సూన్ ఇన్ నెక్స్ట్ వీడియో.